తదుపరి వృషభ రాశి. కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 2 పాదాలు కలిపితే వృషభ రాశి. వృషభ రాశి వారికి ఆదాయం 5, వ్యయం 14, రాజ్యపూజ్యం 5, అవమానం 4. వృషభ రాశి వారికి ఈ సంవత్సరము గురువు దాదాపుగా జూన్ 1 వరకు ద్వితీయ స్థానంలో శుభాన్ని ఇస్తే, ఆ తర్వాత తృతీయ, చతుర్థ, తృతీయ స్థానాల్లో పెద్ద యోగాన్ని ఇవ్వకపోవచ్చు. శనైశ్చరుడు ఈ సంవత్సరం అంతా లాభంలో ఉండటము, దశమ స్థానంలో రాహువు యొక్క సంచారం డిసెంబర్ వరకు ఉండటము, ఆ తరువాత 9వ స్థానంలోకి మారటము, కేతువు చతుర్థ స్థానంలో డిసెంబర్ వరకు, ఆ తర్వాత తృతీయంలో శుభాన్ని కలిగింపచేయటము. వెరసి ఈ ఏడాది వృషభ రాశి వారికి అత్యున్నతమైన యోగదాయకమైన ఫలితాలు కలుగుతూ ఉన్నాయి. సంవత్సరమంతా శని యొక్క ఉత్కృష్టమైనటువంటి ఫలితములను పొందుతారు. వ్యాపారపరంగా విజయాలు సాధిస్తారు. రాహువు భాగ్యంలో కొలువు తీరటం వల్ల విదేశీ సంపన్నమైనటువంటి ఫలితాలు బాగుంటాయి. విదేశాలకు వెళ్ళే యోగం లభిస్తుంది. ఆధ్యాత్మిక యాత్రలు చేపడతారు. సంవత్సర ఆరంభంలోనే గురువు ధనస్థానంలో ఉండడం చేత ఆర్థిక పరిస్థితి చెప్పుకోతగినట్టుగానే ఆనందంగా ఉంటుంది. పనులు సకాలంలో పూర్తవుతాయి. ఏవైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయాలు తీసుకోవడం వల్ల వృషభ రాశి వారికి మరిన్ని మంచి ఫలితాలు కలుగుతున్నాయి. అవసరానికి తగిన ఆదాయ వనరులు కూడా వృషభ రాశి వారికి అందుబాటులో ఉంటాయి. డిసెంబర్ 7 నుంచి కేతువు తృతీయంలో ఉండడంతో సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విద్యార్థులు బాగా కష్టపడితే మంచి ఫలితాలు సాధిస్తారు. అలాగే సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. కోరిన చోటికి బదిలీలు కూడా ఉండే ఆస్కారం ఉంది. ఆగస్టు, సెప్టెంబర్లు, అక్టోబరు ఈ 3 నెలల్లో కూడా అనుకూల ఫలితాలు అధికంగా సాధిస్తారు. అలాగే ఈ సంవత్సరం అంతా కూడా వృషభ రాశి వారికి దాదాపుగా అనుకూలతే ఎక్కువ కనిపిస్తున్నది, కానీ ప్రతికూలత మాత్రం తక్కువ కనిపిస్తూ ఉన్నది. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. విభేదాలకు దూరంగా ఉండండి. మాట విలువను కాపాడుకోండి. గృహ సంబంధమైనటువంటి కొనుగోలు చేయటానికి ఈ సంవత్సరం మీకు బాగుంది. కాబట్టి ఇల్లు కట్టుకోవాలి అనుకునేవారు ఈ సంవత్సరం ఆరంభం చేసుకోవచ్చు. అలాగే డబ్బు విలువను బాగా గుర్తించి కాపాడుకునే దిశగా ఉండండి, బాగుంటుంది. స్త్రీలకు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు కొంత అవసరము. వృషభ రాశి వారు ఈ సంవత్సరం అంతా గణపతి ఆరాధన చేయండి. అలాగే కేతువుకు జపదానాదులు చేసుకోండి. ఆర్థిక అభివృద్ధి కావాలి అంటే శివ అభిషేకం చేయించండి. శివ సహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి. తరచూ జ్యోతిర్లింగ దర్శనాలు చేసుకుంటే కనుక మీకు అద్భుతంగా ఉంటుంది. వృషభ రాశి వారికి ఈ పరాభవ నామ సంవత్సరం.